కూటమి ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఘనంగా ప్రారంభమైంది. మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట 1, 2 వార్డుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొనగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ ఫలాల కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానికులు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, వీధి లైట్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రంపై తీవ్ర భారం పడినప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల్లో ఇప్పటికే 90% పైగా అమలు చేశామని తెలిపారు. కళ్యాణదుర్గం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి బీటీపీ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.